టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే రోజున ఇద్దరు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది జనసేన తరపు నుంచి. సో, దానికి సంబంధించి రకరకాల చర్చలు నడిచాయి. అంటే టీడీపీకి గట్టి షాక్ ఇచ్చారంటూ ఇలా రకరకాల చర్చలు నడుస్తున్న నేపథ్యంలో జనసేన ముఖ్య నేత, అలాగే అధినేత పవన్ కళ్యాణ్ సోదరులు నాగబాబు ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో, ఈ ట్వీట్‌కి సంబంధించి కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సో, అసలు ముందుగా ఈ సీట్లు అనౌన్స్ చేయడం, తర్వాత నాగబాబు గారి ట్వీట్. ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. యెస్. సార్ విజయబాబు గారు, నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజోలు, రాజానగరం 2 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది సార్. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు 2 నియోజకవర్గాలు ప్రకటించారు. సో, అలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో మేము కూడా ప్రకటిస్తున్నామంటూ ఆయన చెప్పడం. ఇది టీడీపీకి గట్టి షాక్ ఇచ్చారు జనసేన అధినేత అంటూ కొంత చర్చ నడిచింది సార్. ఏంటి సార్ పవన్ 2 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమై ఉండొచ్చు సార్? అదే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆయన ఏదో ట్వీట్ చేశాడని చెప్పని. సార్. దాన్ని ఏకంగా న్యూటన్ సిద్ధాంతంతో పోల్చాడు. అవును సార్. నేనేమంటే అది న్యూటన్ సిద్ధాంతం కాదు, బ్రూటస్ సిద్ధాంతం అని చెప్తా. ఎందుకు అనేది చూద్దాం. ఆయన అన్నది ఏంటి? న్యూటన్ సిద్ధాంతం అంటే వేర్ దెర్ ఈజ్ యాక్షన్ దెర్ ఈజ్ ఆల్వేస్ రియాక్షన్. ఎక్కడైతే యాక్షన్ ఉంటుందో, చర్య ఉంటుందో, చర్యకు ప్రతిచర్య అనేటువంటి ఉంటుంది అనేది న్యూటన్ సిద్ధాంతం. తన యొక్క భావజాలం యొక్క ఇదేంటంటే, తన యొక్క అవగాహన చెప్పింది. పొత్తు ధర్మాన్ని పాటించకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన 2 నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు. ఆ 2 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు కాబట్టి అక్కడ జనసేన కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. దానికి ప్రతిచర్యగా మరొక 2 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు తన అభ్యర్థులను ప్రకటించారు అని అదొక పెద్ద హీరోచితమైనటువంటి దీని కింద న్యూటన్ సిద్ధాంతంతో పోల్చాడు. కానీ ఇక్కడే అసలు నొసుగు అనేటువంటిది ఉంది, అసలు రహస్యం ఉంది. అది నేను చెప్పినప్పుడు నేను చెప్పేది ఇది న్యూటన్ సిద్ధాంతం కాదు, బ్రూటస్ సిద్ధాంతమా కాదా అనేది మన వీక్షకులు నిర్ణయించుకుంటారు. ఏమిటి ఇక్కడ జరిగింది అన్నట్లయితే, ఇదంతా కూడా ఒక ఇంటర్నల్ డ్రామా. ఎలా ఎందుకు ఇంటర్నల్ డ్రామా అంటే, కనెక్షన్ ఒకవైపు ఏమో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార వైసీపీ ఏమో తమ అభ్యర్థులందరినీ కూడా ఖరారు చేసుకుంటూ ఎక్కడికక్కడ వాళ్ళు ప్రయాణం సాగిస్తూ ఉంటే, వీళ్ళు ఎప్పుడో ప్రకటించి ఇన్ని వారాలు గడిచిపోతున్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా అభ్యర్థుల యొక్క చిట్టా అనేది ఒక కొలిక్కి రాక నానా రకాల కుస్తీలు పడుతున్నారు. కారణం ఏమిటి అంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వదలుచుకున్నదేమో ఒక 15 సీట్లు 20 సీట్లు. కానీ జనసేనలో ఉన్నటువంటి ఒక డిమాండ్ చూస్తేనేమో, ఎందుకంటే పాపం వాళ్ళు సహజంగా 5 ఉన్నారా, 10 మంది ఉన్నారా, ఎంతమంది ఉన్నా కూడా వాస్తవానికి ఏంటంటే వాళ్ళ నాయకుడిని నమ్ముకొని 10 సంవత్సరాల నుంచి వాళ్ళు జెండాలు భుజాలకు ఎత్తుకొని తిరుగుతున్న నేపథ్యంలో సహజంగానే వాళ్ళు కూడా పార్టీ టికెట్లు ఆశించడం అనేటువంటిది న్యాయబద్ధమైనటువంటి అంశం. ఈ పరిస్థితుల్లో తనేంటి మొత్తం హోల్సేల్ గా ఇదంతా కూడా తాకట్టు పెట్టేసేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లే మహదానందం అనేటువంటి దీంట్లో ఉన్నాడు. కానీ ఈ రాను ఈ పరిస్థితి ఏంటంటే అంత తేలికైన విషయం కాదు అనేటువంటిది పవన్ కళ్యాణ్కి అర్థమవుతూ వచ్చింది. అర్థమవుతున్న పరిస్థితుల్లో ఇవాళ పూర్తిగా ఇరుక్కుపోయాడు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా కార్యకర్తల యొక్క వార్నింగ్ ఇచ్చాడు ఆల్రెడీ వాళ్ళకి. మనం తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళాలి, దీన్ని కాదని ఎవరైనా ప్రశ్నించినట్టయితే వాళ్ళని వైసీపీ కోవర్టుల కింద నేను ట్రీట్ చేస్తానన్నాడు. అన్నంత మాత్రంలో కూడా రాజకీయాల్లో ఎవరు కూడా స్లేవరీగా బానిసలుగా ఉండరు. వాళ్ళు వాళ్ళ స్థాయిలో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అనేది వాళ్ళు కూడా చూసుకుంటారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏమిటంటే కరెక్ట్ గా లిస్టు కోసం ఎదురు చూస్తున్నారు. తమ నియోజకవర్గంలో జనసేనకి సీటు కేటాయిస్తారా లేదా, కేటాయించకపోతే ఏం చేయాలి? ఇన్నాళ్ళు 10 సంవత్సరాలుగా మనం పనిచేసాం. మనం 10 సంవత్సరాలుగా పనిచేసింది జనసేన కోసం చేశాం తప్ప టీడీపీకి ఊడిగం చేయడానికైతే కాదు అని ఇలా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇలా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో టీడీపీలో పరిస్థితి ఏంటంటే,
దాదాపుగా అధికారం కోల్పోయి మనం ఇన్ని సంవత్సరాలు నానా రకాల ఇబ్బందులు పడతా ప్రజల చేత్కారాలకు గురయ్యి అవమానాలకు గురయ్యి మళ్ళీ తిరిగి కూడ తీసుకొని ఆ దెబ్బలన్నీ కూడా ఇది చేసుకొని దులుపుకొని మళ్ళీ జనం ముందుకు వెళదాం మనం అనుకుంటుంటే ఈ సీట్లన్నీ తీసుకెళ్లి జనసేనకి పందారం చేస్తానంటే మరి మన పరిస్థితి ఏంటి అనేటువంటిది ఇన్ని చిరకాలంగా ఈ పార్టీలో ఇంతకాలం నుంచి ఉన్నాం మనం ఇన్ని సేవలు చేసాం ఇంత నష్టపోయాం ఇంత కష్టపడ్డాం మన పరిస్థితి ఏంటి అనేటువంటి భావన ఈ టీడీపీలో ఉంది. ఉదాహరణకు చెప్పుకోవాలంటే మనం రాజమండ్రి గోరంట్ల బొచ్చే చౌదరి గారిని తీసుకుందాం. ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులయ్యారు. ఆయన ఎదురుగాలిలో కూడా ఆయన గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వ్యక్తికి వాళ్ళ సీట్ ఇవ్వకుండా అది తీసుకెళ్లి జనసేనకి ఇచ్చేస్తే అక్కడ తెలుగుదేశం కార్యకర్తల మనోభావాలేంటి, చౌదరి గారి మనోభావాలేంటి? అదేవిధంగా ఇటు మనం తెనాలి వ్యవహారానికి వెళ్దాం. తెనాలి దగ్గరికి వెళ్ళేసరికి అదే పరిస్థితి. నిన్న చూసాం మనం పిఠాపురంలో. పిఠాపురంలో వర్మ వాస్తవానికి అతను ఇండిపెండెంట్ గా గెలిచి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీకి ఎంతో కాలం సేవ చేస్తే అతని ప్రమేయం లేదు మాకే సీటు కావాలని వాళ్ళు అడుగుతున్నారు. నిన్న అతను ఒక సభ పెట్టి జనసేనని పిలవలేదు. పిలవకపోతే మాకు పొత్తు ధర్మం ఎందుకు పిలవదు, నిన్నేం పిలవటంటే నువ్వు నా పార్టీ కాదు అని అతను సహజంగానే చాలా అడమెంట్ గా ఉంటాడు. ఇక్కడ ఆ పరిస్థితి. ఇట్లా ఇది మనకి సమయం సరిపోదు కానీ చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ రకమైనటువంటి ఒక ఫ్రిక్షన్ ఇది చాలా ఎట్లా అంటే లోపల లోపల ఉడుకుతున్నటువంటి ఒక లావాలాగా ఉంది పరిస్థితి. ఇది ఎప్పుడైనా కూడా టిక్కెట్లు అనౌన్స్ అయిన వెంటనే ఒక బద్దలయ్యే పరిస్థితి ఉంటుంది. సరే ఈ విషయాలన్నీ పక్కన పెడదాం. పక్కన పెడితే దీనికోసం ఏం చేశారంటే నాటకీయంగా ఒక లిట్మస్ టెస్ట్ లాగా అంటే కార్యకర్తలు ఎంత స్థాయిలో పెట్టిరేగిపోతారో వాళ్ళని ఎంత స్థాయిలో ఈ పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేయగలుగుతాడు అనే దానికోసం ఏంటంటే ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ మాత్రం పొత్తు ధర్మం పాటించకుండా క్యాండిడేట్లే అనౌన్స్ చేయడు. ఆయన అక్కడ కావాలని అనౌన్స్ చేశాడు. చేసిన తర్వాత దీనికి ప్రతిచర్య అనే ఒక హాస్యాస్పదమైనటువంటి న్యూటన్ సిద్ధాంతాన్ని జోడించారు. ఇది కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు జనసేనలో ముఖ్యంగా ఆ రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే రాజోలు అనేటువంటి నియోజకవర్గాన్ని తీసుకుంటే మొత్తం 2 చోట్ల కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోయినా కూడా యావత్ జనసేన పార్టీ తరఫున గెలిచిన ఒకే ఒక జనసేన అభ్యర్థి ఎవరు అంటే రాజు రాజోలు నియోజకవర్గం. ఆయన వ్యక్తిగత ప్రతిష్టతో గెలిచాడు ఏదన్నా కానీ బట్ మనం న్యాయబద్ధంగా మాట్లాడుకున్నాం జనసేన అభ్యర్థి గెలిచాడు అక్కడ. అలాంటి జనసేన ఆ ప్రాంతంలో ఎవరైనా సరే పొత్తులు అన్నప్పుడు సహజంగానే అది జనసేనకే ఇస్తారు. ఇది ఆల్రెడీ డిసైడ్ అయిపోయినటువంటి నియోజకవర్గం. రాజానగరం విషయాన్ని రాజానగరంలో తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి అభ్యర్థి ఎవరు లేరు గెలుపు కోసం. తర్వాత రాజానగరంలో కాస్త జనసేన యాక్టివిటీ ఎక్కువగా జనసేన యాక్టివిటీ ఎక్కువగా ఉండటమే కాదు అక్కడ దాదాపుగా వాళ్ళల్లో వాళ్ళకే ఒక రకమైనటువంటి విభేదాలన్నీ కూడా వచ్చి కొంతమందిని వాళ్ళు పట్టించుకోవటం లేదని సాక్షాత్తు మనకి ఆ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి కందుల దుర్గేష్ సొంత బ్రదరు ఆయన ఇటీవల కొంతమంది వ్యక్తులందరితో కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేసిన సందర్భం. తర్వాత ఆయన వైసీపీలో జాయిన్ అయ్యాడు. అంటే అక్కడ కొంత స్ట్రాంగ్ గా ఇది జనసేన ఉంది ఇది టీడీపీతో కంపేర్ చేసుకుంటే. సో సహజంగా అది కూడా జనసేనకి వాళ్ళు కేటాయించారు. సో తమకు ఆల్రెడీ కేటాయించినటువంటి సీట్లని ఈయన అనౌన్స్ చేశాడు. చేసి అదేదో ప్రతిచర్యలాగా ఒక బిల్డప్ ఇవ్వటం. ఇది ఇంకో బేస్ కూడా ఉదాహరణ కూడా చెప్తా. ఈ కుట్ర ఇందులో అంతర్లీనంగా ఉన్న ఈ నాటకీయత తెలియనటువంటి తెలుగుదేశం పార్టీ వ్యక్తి బోండా ఉమ నిన్న సాయంత్రం టీడీపీ ఇది పెట్టి మీడియాలో మాట్లాడితే ఆ 2 సీట్లు వాళ్ళయే జనసేన వాళ్ళయే కాబట్టి ఆయన జనసేన తరఫున ఆయన అనౌన్స్ చేశాడు. ఇందులో పెద్ద రాజకీయం లేదు ప్రతిచర్య ఏం లేదని చాలా క్లియర్ గా కేటగిరీ పొత్తు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తుంది వైసీపీ మాకు లేని బాధ మీకెందుకు అన్నట్టు మాట్లాడారు కదా. అది సరే ఆరోపణలు పక్కన పెడితే అతను మెయిన్ గా ఉన్న పాయింట్ ఏంటంటే ఆ 2 జనసేన సీట్లే అని చెప్పాడు కదా. ఆ 2 జనసేన సీట్లే అని చెప్తే అతని సీట్లను అతను అనౌన్స్ చేసుకుంటే దాన్ని ఒక పెద్ద వీరోచిత చర్యలాగా న్యూటన్ సిద్ధాంతంతో పోల్చి చూడటం అనేది అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే అక్కడ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దానికి ప్రతిచర్యగా పవన్ కళ్యాణ్
టీడీపీ వాళ్ళకి ఒక టిట్ ఫర్ టాట్ అనేటువంటి రీతిలో ఈ 2 సీట్లు అనౌన్స్ చేశాడు అనేటువంటి ఒక షుగర్ కోటింగ్ ఇవ్వడానికి చేసినటువంటి ట్వీట్. కానీ పాపం వాళ్ళని నమ్ముకొని వాళ్ళని విశ్వసిస్తున్నటువంటి కార్యకర్తల్ని పూర్తిగా మోసం చేసేటువంటి బ్యాక్ స్టాప్ చేసేటువంటి చర్య తప్ప ఇది మరొకటి కాదు. వాళ్ళ మాట కాదని అనౌన్స్ చేయడం అనేది అది కేవలం కార్యకర్తలను నమ్మించడానికి చేసినటువంటి ఒక నాటక ప్రక్రియ ఇది. కార్యకర్తలను వెన్నుపోటు పొడిచేటువంటి స్థితి అయినప్పుడు ఇది బ్రోటస్ సిద్ధాంతం అవుతుందా, న్యూటన్ సిద్ధాంతం అవుతుందా అనేటువంటిది సరైనటువంటి రీతిలో మనం ఆలోచించుకోవాలి. అంతేకాకుండా ఇది అయితే ఇక్కడ ఈ నాటకీయ పరిణామాలు ఈ 2 సీట్లతోనో ఆ 2 సీట్లతోనో ఇవాళ ఆగేది కాదు, సాగేది కాదు. ఖచ్చితంగా ప్రతి చోట కూడా కార్యకర్తలు చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. తమకు అన్యాయం జరిగినటువంటి పరిస్థితుల్లో జన సైనికులు ఎటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి అమ్ముడు పోయేటువంటి విధానాన్ని, ఆత్మగౌరవాన్ని చంద్రబాబుకి తాకట్టు పెట్టే చర్యల్ని వాళ్ళు సహించరు, భరించరు. మీరు న్యూటన్ సిద్ధాంతం అన్నా, ఇంకోటన్నా, మరొకటన్నా కూడా ఖచ్చితంగా ఏ జెండాలైతే భుజానికి ఎత్తుకుని వాళ్ళు తిరుగుతూ వచ్చారో ఆ జెండాలు రేపు పొద్దున ఆ జెండా కర్రలు తిరగబడతారు. ఆ ఘర్షణ అనివార్యం. ఇది మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బూచిగా చూపించి ఆయన ఏదో ఒక హిట్లర్ పరిపాలన చేసేస్తున్నాడు ఇక్కడ, ఆయన ఏదో రాష్ట్రాన్ని దోపిడీ చేసేస్తున్నాడు అని ఎన్ని అవాకులు పేలినా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారు, రాష్ట్రం యొక్క ప్రజాధనాన్ని ఎవరు దాచుకున్నారు, ఎవరు దోచుకున్నారు, ఎవరు పేదలకి అంటే అర్హులకి పంచుతున్నారు అనే వాస్తవాలు జనాలకి తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికే ఈ అవినీతి అంటే అపవిత్ర పొత్తు అని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రం నుంచి ఇది చేయడం కోసమే మేము ఎంత నీచానికి దిగజారి మిమ్మల్ని అందరినీ ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాం, మీ అందరినీ కూడా చేస్తున్నాం అని ఇన్ని వెధవ కబుర్లు నాటకీయంగా చెప్తే నమ్మడానికి జనం సిద్ధంగా లేరు. అందుకే ఇది న్యూటన్ సిద్ధాంతం కాదని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. విజయబాబు గారు, థ్యాంక్ యూ అండి.